హాయ్ అండి, వెల్కమ్ టు తయారమ్మస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీట్రూట్ క్యారెట్ గులాబ్ జామ్. ఎందుకంటే పిల్లలు క్యారెట్లు అయితే తింటారు కానీ బీట్రూట్లు అయితే అంతగా ఇష్టపడరు. పిల్లలే కాదండో పెద్దోళ్ళు కూడా ఇష్టపడరు. అదే ఈ విధంగా మనం స్వీట్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు, మనం కూడా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్లు బీట్రూట్లు ఇలా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత గ్రేటర్ తీసుకుని దాంతో గ్రేట్ చేసుకోవాలండి. క్యారెట్ని బీట్రూట్ని సన్నగా తురుముకోవాలండి. లావుగా తురుముకుంటే బాగోదండి, సన్నగా తురుముకోవాలి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 300 గ్రాముల తురుమైతే వచ్చింది. చూడండి, చూస్తానికైతే చాలా బాగుంది, తింటే కూడా చాలా బాగుందండి. తర్వాత మనం జీడిపప్పులను బాదం పప్పులు ఇలా పలుకులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పలుకుల్ని దాంట్లో వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి, గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు. ఈ రోస్ట్ చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకునే తురుమును దాంట్లో వేసి పచ్చివాసన పోయే వరకు మనం రోస్ట్ చేస్తూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగంటిపోద్దండి. తురుము 300 గ్రాములు అంటే పంచదార హాఫ్ తీసుకోవాలి. 150 గ్రాములు పంచదార తీసుకున్నాను నేనైతే. కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ అయితే కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, నాకైతే సరిపోయింది. పంచదార వేసిన తర్వాత పాకం వస్తుంది కదండి, కొంచెం మొత్తం దగ్గర పడి పాకం మొత్తం అయిపోయే వరకు, ఇంకిపోయే వరకు కూడా మనం తిప్పుతూ కలుపుకుంటూ మూత పెట్టుకొని చూసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ఉండాలి. దగ్గర పడ్డాక మనం రోస్ట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దాంట్లో వేసేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకొని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మనం గులాబ్ జామ్ షేప్ లాగా రౌండ్గా లడ్డూల్లా ఒత్తుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో తెలుసా, చాలా బాగున్నాయి. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.